అయితే క్రికెట్‌కి సంబంధించి ఫస్ట్ అందరూ గూడా ఇది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ క్రికెట్‌కి సంబంధించి భారీ ఎత్తున షూట్ చేస్తున్నారు అని జెప్పేసి మాట్లాడుకున్నారు. హ్మ్. బట్ దీంట్లో ఓన్లీ క్రికెటే ఉంటుందా? అంటే కాదు కుస్తీ ఉందన్నారు. ఇంకెన్ని స్పోర్ట్స్‌లున్నాయి దీంట్లో? ఉండొచ్చు. అదే అంటే సర్ప్రైజ్. స్పోర్ట్స్ డ్రామా గాకుండా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఒక సీ ఒక 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 స్పోర్ట్స్ ఎమోష్ ఒక 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 దేశీ లోకల్ హ్మ్. స్పోర్ట్స్‌మెన్ బయోపిక్ లాగా అనుకోండి. ఇట్స్ ఆహా! నాట్ ఏ బయోపిక్ ఎవరిని రిఫరెన్స్ తీసుకొని చేసింది కాదు. బట్ ఒక పెద్ది అనేటటువంటి క్యారెక్టర్ యొక్క బయోపిక్. అంటే ఇది ఎప్పుడైతే ఇది కుస్తీకి సంబంధించిన టేజొచ్చిందో, అప్పటి నుంచి 'కోడి రామ్మూర్తి' గారి రిఫరెన్స్‌లు కూడా చాలా ఉన్నాయి సినిమాలో అని మాట్లాడుతున్నారు. హ్మ్. నిజమేనా అది? ఎందుకంటే అదే ఏరియాకి సంబంధించిన వ్యక్తి 'కోడి రామ్మూర్తి' గారు. కరెక్ట్. సో, ఇండైరెక్ట్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే ఆ! అదే ఏరియాకి సంబంధించిన ఆయన కాబట్టి హ్మ్. అక్కడ కుస్తీకి ఒక ఆదరణ ఉంది హ్మ్. అని ఒక ఫ్యాక్టర్. ఓకే. కోడి రామమూర్తి గారితో సంబంధం ఏం లేదు. హ్మ్. కుస్తీశాల పేరే కోడి రామ్ కృష్ణమూర్తి కుస్తీశాల అనేటువంటిది పేరు. అవునా? సో, ఆయన అంటే మన సినిమాలో. సో, ఆయన పేరు మీద కుస్తీశాల ఉంది కానీ ఆయనకి సంబంధించిన ఎలిమెంట్స్ ఏం కాదు. ఓకే. జస్ట్ ఆ ఏరియాలో పాపులారిటీ హ్మ్. అక్కడ ఆదరణ ఉంది అనే దాని కోసం. ఇప్పుడు జనరల్‌గా ఇఫ్ యూ మనం చూస్తే కుస్తీ నార్త్‌లో ఎక్కువ. హ్మ్. మన దగ్గర తక్కువ. ఇప్పుడు హ్మ్. కబడ్డీ అవన్నీ మన దగ్గర బానే ఆడతారు గానీ, హ్మ్. కుస్తీ అనే దానికి పెద్ద ఇదుండదు. హ్మ్. బట్ అట్లాంటిది కోడి రామకృష్ణ గారు లాంటి పర్సను విజయనగరం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి హ్మ్. నప్పుడు అట్లాంటి ఏరియాలో ఆయనకొక ఆదరణ ఉండి, ఆ స్పోర్ట్స్ మీద ఆదరణ ఉన్న ప్లేస్ కాబట్టి, ఆ కనెక్షన్స్ అవన్నీ వర్కౌట్ అయ్యేలాగా డిజైన్ చేసింది గానీ, ఆయనకేం సంబంధం లేదు. ఓకే.